హాయ్ గైస్, డోంట్ మిస్ టు వాచ్ కంప్లీట్ వీడియో. ఈ వీడియోలో అయితే నా మొక్కులు నేను ఏం మొక్కున్నాను, అసలు ఆ మొక్కు తీరిందా లేదా అన్నది ఉంటుంది. షూర్గా కంప్లీట్ వాచ్. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఆల్రెడీ మీరు ఫెస్టివల్ వ్లాగ్ చూసే ఉంటారు. సో దానికి కంటిన్యూషన్ నెక్స్ట్ డే పండగకి గైరమ్మని అయితే మా ఊర్లో దేపెడతారనమాట. అది పూర్తి అయిన తర్వాతే మా పండగ అన్నది కంప్లీట్ అయినట్టు. అండ్ ఇక్కడ మార్నింగ్ లేవగానే అందరం గాజులు వేయించుకుంటున్నాం అనమాట. సో బై ద వేయించుకుంటున్నాం కాదు, వేయించుకుంటున్నారు. నేను ఎందుకు వేయించుకోలేదో మీకు షూర్గా షేర్ చేస్తాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తెలిసిందే కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. సో మా ఊరు ఆచారం ప్రకారం పండగ అయిన తర్వాత గైరమ్మను మా ఊరు నుంచి దాటించిన తర్వాతే మేమైతే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అయితే బయటికి వెళ్తారు. చిన్నప్పటి నుంచి మేము ఫాలో అయ్యేది అదే. సో ఇక్కడైతే మా అక్క వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ కలిపి బ్యాంగిల్స్ వేయించుకున్నారు. అండ్ మీరు ఎలాగో నన్ను అడుగుతారు, మీరు ఎందుకు వేయించుకోలేదు సిస్టర్ అని చెప్పేసి. సో నేను చెప్తానండి, దానికి పెద్ద ఇష్యూస్ అంటూ ఏమీ లేవు. నాకు కూడా బ్యాంగిల్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఆడపిల్ల ట్రెడిషనల్గా ఉంటే ఎవరికి నచ్చ చెప్పండి. నేను కూడా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీయే. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, డెలివరీ అయ్యి నాకు ఎన్నో రోజులు అవ్వలేదు కాబట్టి, చిన్న బేబీ ఉన్నాడు కదా. సో నేను అలాగే హెవీగా బ్యాంగిల్స్ వేయించుకుంటే వాడికి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అది ఇబ్బంది అవుతుంది అని చెప్పి, సో గాజులు వేసుకొని తీయడం అది కూడా పెద్ద పనిగా ఉంటుంది. సో దానికోసమే నేనైతే ప్రతి 2 అవర్స్కి వాడికి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇంకా బ్యాంగిల్స్ అన్నవి వేసుకోలేదు. మోస్ట్లీ నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట ఇప్పటికే బ్యాంగిల్స్ అయితే. అందుకోసం మళ్ళీ బ్యాంగిల్స్ కొని పక్కన పెట్టడం, స్టోర్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు పండగకి వేయించుకోలేదు. అండ్ మిగిలిన వాళ్ళందరూ వేయించుకున్నారు. ఆ వేయించుకున్నది మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ నా చిన్నతనం నుంచి కూడా నేను ఈయన్ని చూస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇదే టైంకి పండగ టైంలో వచ్చి మా ఇంట్లో బ్యాంగిల్స్ మేము వేయించుకోకుండా అన్నది ఎప్పుడు ఆయన దగ్గర లేము. మోస్ట్ ప్రాబబుల్లీ అది అసలు మస్ట్ అండ్ షుడ్ అయి కుదరకపోతే తప్ప. అండ్ ఇక్కడైతే మా పెద్దది ఏడుపు స్టార్ట్ చేసింది. ఎవరో ఏదో అన్నారంట దానికోసం అని చెప్పేసి ఏడుస్తూ ప్యాంపరింగ్ అయితే విష్ చేస్తుంది. ఆల్రెడీ నేను షార్ట్లీ షేర్ చేశాను కదా, ఆడపిల్ల అంటే అర్థం అంటే ఆడపిల్ల అనమాట. సో మా చిన్న కూతురికి ఇక్కడ అద్దం బాగా నీడ అయ్యింది. రెడీ అయిపోయి ఇందాక నుంచి అద్దం దగ్గరే కూర్చుంటుంది. ఎప్పుడు లేస్తుందా అని చూస్తున్నాను, బట్ అస్సలు లేవలేదనమాట. మేము పండగలోకి వచ్చే ముందే అక్కడి నుంచి లేచింది. అండ్ ఇక్కడైతే ఏం జరిగింది, మేము అనుకున్న దానికి మొత్తం విభిన్నం జరిగిందనమాట. సో నేనైతే బిఫోర్ ఇయర్ కోరుకున్నాను అనమాట. అంటే నేను ప్రెగ్నెంట్ అవ్వాలి, నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు బేబీ అన్నది పుడితే నేను వచ్చి ముడుపు కట్టుకుంటాను అని చెప్పేసి, వడి బియ్యం అంటారు కదా, అది కట్టుకుంటానని. సో అది నేను కట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు. సో ఈ ఇయరే కట్టేస్తాను, ఎలాగో డెలివరీ అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయ్యి అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చేసరికి గైరమ్మని అన్నది ఎత్తేసాడు అంటే ఆల్రెడీ గైరమ్మని ఊరేగింపు స్టార్ట్ చేశారనమాట. చాలా రష్గా ఉంటుందండి ఊర్లో అయితే. అంత సింపుల్గా మనం పసుపు కుంకాలు చెప్పుకోలేము. అండ్ చూసారు కదా రష్ అయితే. అక్కడ ఇంకా నేను తోపిసలాట మీకు అసలు చూపించలేదు. నేను అలాగే గైరమ్మకి ఎత్తేసిన తర్వాతే ముడుపు చెల్లించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ అటు ఇటు తిరిగి ఫోన్ షూట్ చేయడానికి అవన్నీ అవ్వలేదన్నమాట. పండుగలకు అందరూ వెళ్ళి పసుపు కుంకాలు చెప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చాను అనమాట. అండ్ ఆ ముందు రోజు నైట్ కొనుక్కున్న బొమ్మలు ఉంటాయి కదా, సో ఇక్కడ స్టార్ట్ అయింది అసలు వార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే బొమ్మలు నచ్చితే అయ్యే తీసుకోండి అని చెప్తే సరే అని చెప్పి ఎవరికి నచ్చినాయి వాళ్ళు ఏం చేసుకున్నారో అక్క తమ్ముళ్ళు. ఇంటికి వచ్చాక స్టార్ట్ అయ్యింది. ఒకళ్ళు తీసుకున్నది ఒకరికి వద్దు, ఎవరు తీసుకున్నది వాళ్ళకి వద్దనమాట. ఇప్పుడు చెల్లి తీసుకున్నది అక్కకి కావాలి, అక్క తీసుకున్నది తమ్ముడికి కావాలి. సో మీన్వైల్ ఇక్కడైతే సోది చూపించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ టైంలో సోది చూపించుకుంటాను అనమాట. మా అక్కకి చాలా పిచ్చండి. సోది అని తెలిసినా బాగా బిలీవ్ చేస్తుంది. అండ్ నా విషయానికి వచ్చేసరికి నాకు అనుకువగా ఏమైనా చెప్తే నేను అవి తీసుకుంటాను. నాకు ఏమీ చెప్పకపోతే అబ్బా సోదని తెలిసినా ఎందుకు చూపించుకోవడం అనుకొని అక్కడి నుంచి మూవ్ అయిపోతాను అనమాట. అండ్ ఇక్కడైతే ఆవిడ చెప్పినవి అవన్నీ నేను షార్ట్స్లో కూడా మీకు చూపించాను. అదేంటో నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ మా అమ్మను బాగా చూసుకుంటుంది అని చెప్పేసి చెప్తారు. అందుకోసమే మీరు షార్ట్లో అబ్జర్వ్ చేస్తుంటే నేను ముందు అడుగున్నాను అనమాట. చిన్నోళ్ళు అందరూ మంచోళ్ళు, పెద్దోళ్ళు అందరూ చెడ్డోళ్ళు అని. అండ్ నాకు కూడా అదే చెప్పింది.
చెప్పింది. పెద్దోడే నన్ను బాగా చూసుకుంటాడంట, చిన్నోడు అయితే చూసుకోడని చెప్పేసి. అండ్ ఇక్కడ ఆ రోజు పండుగ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఆ నెక్స్ట్ డే నా ఫ్రెండ్స్ వచ్చారనమాట బాబుని చూడడం కోసం. సో అది వీడియో షూట్ చేస్తావంటే తను ఇంక చాలేవే బాబు వద్దని చెప్పేసి చెప్తుంది. అండ్ బాబుని చూడడానికి వచ్చారు. నేనైతే తినతో చాలా తక్కువ పరిచయం అండి, అయినా కూడా తను వచ్చి బాబుని చూడడం అదంతా నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొందరు తక్కువ టైంలోనే క్లోజ్ అయిపోతారు కదా. అంటే నాకు నా వీడియోస్లో మీరు చాలా వరకు చూసే ఉంటారు, తిన బుజ్జి అని చెప్పేసి. తనైతే నాకు బొడ్డుపిల్ల మేము ఉంటున్నప్పుడు మా నైబర్స్ అనమాట. తనైతే నాకు చాలా క్లోజ్ అయిందండి. ఇనీషియల్గా మనకి ఏదైనా హెల్ప్ చేయాలంటే మన ఇంట్లో వాళ్ళే అవసరం లేదు. నా డెలివరీ నుంచి ఇప్పుడు వరకు కూడా తను ప్రతి టైము నాకు నీడ్ అయినప్పుడు నా పక్కనే ఉంది. అండ్ నేను చాలాసార్లు తనకు థ్యాంక్స్ చెప్పాను. ఇన్ కేస్ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పిన అది చాలా తక్కువ మాట అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఆ నెక్స్ట్ డే మా మావయ్య వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయిందని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో తనకి స్వీట్ ఇవ్వడం కోసమని నిండు వండి వెళ్తున్నాం అనమాట. బేసికల్గా అక్క డెలివరీ అయ్యి ఎన్నాళ్ళు అవ్వలేదు, నువ్వు అలా తిరిగేస్తున్నావు ఏంటి అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. నాకు అత్త మామ లేరండి, ఏ పనైనా నేనే చేసుకోలే. అండ్ ఇనీషియల్గా నా బాడీ నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్తున్నాను. అండ్ ఇందాక నేను చెప్పాను కదా బుజ్జి అంటే తినే అనమాట. ఇంత తలతిక్కలుగా ఉన్నది కేవలం ఫ్రెండ్స్ మాత్రమే ఉండగలరు. సో మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, మాకు మేమే ఏవేవో మాట్లాడేసుకుంటాము, ఎంతో షేర్ చేసుకుంటాము. ఎన్నాళ్ళంటే అక్క పక్కనే ఉండేది, ప్రతిదానికి కొట్టుకున్నా తిట్టుకున్నా ఏదైనా సరే షేర్ చేసుకోవడానికి అయ్యేది. ఇప్పుడు తన లైఫ్లో తాను బిజీ అయిపోయింది. అయినా కూడా ఏం వదలమండి, ఫోన్లో మ్యాక్సిమం కవర్ చేసేస్తాము. అండ్ మీన్ వైల్ ఆ బుజ్జి వాళ్ళ పిల్లలు అనమాట, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఇంటికి వస్తారు, హెల్ప్ చేస్తారు, వెళ్తారు. అండ్ నేను కూడా ఏదైనా అకేషనల్గా కానీ ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఈసారి అది కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మీకు నెయ్యిది నెక్స్ట్ క్లిప్లో వస్తుంది అనుకుంటాను. నేను ఇది నెయ్యి అనుకుని నెయ్యి గురించి చెప్తున్నాను అనమాట. కాదు, కొద్దిగా చిరాగ్గా ఉందని చెప్పేసి టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ మీ స్టైల్లో మీరు టీ ఎలా పెడతారో నాతో షేర్ చేయండి. నేనైతే పాలు డైరెక్ట్గా స్టవ్ మీద వేసేసి స్టవ్ మీద అంటే మళ్ళీ కామెంట్ చేయొద్దు, బౌల్లో వేసి అందులోనే అన్నీ యాడ్ చేసేస్తాను. ఐ మీన్ టీ పౌడర్, షుగర్, ఇలాచీ అండ్ జింజర్ అనమాట. బేసికల్గా నాకు ఇలాచీ ఫ్లేవర్ అంటే ఇష్టం, మా వారికి జింజర్ అంటే ఇష్టం. సో రెండు అప్పుడప్పుడు నాకు కావాల్సినప్పుడు ఇలాచీ యాడ్ చేసేదాన్ని, ఆయనకి అల్లం యాడ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు రెండు మిక్స్ చేసేస్తున్నాను, 2 సార్లు టీ పెట్టలేక. అండ్ ఇక్కడైతే టీ మరిగే టైంకి మా వారు బాబుని తీసుకొని వచ్చేసారనమాట. అండ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హగ్ అయితే మ్యాండేటరీ అనమాట. మదర్ అండ్ సన్ రిలేషన్ ఏదైతే ఉందో అది కొడుకులు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో స్వీట్ ఆఫ్ హిమ్. నాకు తెలిసి గోపతి నా లైఫ్లోకి వచ్చాక చాలా చాలా హ్యాపీనెస్ వచ్చిందండి. అఫ్ కోర్స్ కిడ్స్ అంటేనే హ్యాపీనెస్, అంతకు మించి ఇంకేముంటుంది. అండ్ ఇక్కడ ఆ రోజు నేను ఒక రీల్ చేశాను కదా, హైలెస్ సాంగ్, దానికి మా వారు వచ్చిన వెంటనే కామెంట్ చేశారనమాట. అందుకే నేను అలాగా నవ్వుకుంటున్నాను. యాక్చువల్గా తిడతారని భయపడ్డాను అనమాట. సో ఎందుకులే అప్పుడే డ్యాన్సులు అవి ఎక్కువ అని చెప్పేసి చెప్పారు. అందుకే నేను ఏమీ హెవీగా చేయలేదు, జస్ట్ చిన్న మూమెంట్స్ ఇచ్చాము. అండ్ మన ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ సాంగ్ రిలీజ్ అయితే ఆ మాత్రం మూమెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటాము. అంటే ఇక్కడైతే బాబు ఇంటికి రాగానే ఆ రోజు సాటర్డే కదా, అందుకే సివిల్ యూనిఫామ్ అనమాట. అండ్ సాటర్డే వీల్ స్కూల్కి వచ్చేసి నో బ్యాగ్స్ డే, బ్యాగ్ అవసరం లేదు, అలాగే సివిల్ యూనిఫామ్లో పంపించాలి. ప్రతి సాటర్డే ఏదో ఒక యాక్టివిటీ ఉంటుందన్నమాట. అండ్ ట్రస్ట్ మీ, స్కూల్ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి. వీక్ అంతా కూడా ఎడ్యుకేషన్ పరంగా నేను సాటిస్ఫై, అంతే సాటర్డే కూడా అంతే సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే చాలా బూస్టప్ ఉంటుంది పిల్లలకి. ఆ వీకెండ్లోని వాళ్ళకి ఇచ్చే యాక్టివిటీస్ అవి కూడా డ్యాన్స్లు వేయించడం కానీ, లేదా రెయిన్ డ్యాన్సెస్ ఆర్ బెలూన్స్ బ్లాస్టింగ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయిస్తారు. అండ్ తీర్థంలో ఆల్రెడీ నేను ముందు వ్లాగ్స్లో చెప్పాను, మా బాబువి ఇలాంటి బుల్బుల్ షూస్ పోయాయండి, బ్లూ కలర్, నాకు చాలా నచ్చుకున్నాను. సో వెంటనే ఆర్డర్ పెట్టేశాను అనమాట రాగానే. సో మళ్ళీ బ్లూ కలరే ఎందుకని చెప్పి ఇక్కడ చాక్లెట్ కలర్ ఆర్డర్ పెట్టాను. బట్ అనుకోకుండా సైజ్ అయితే ఫిట్ అవ్వలేదు. సో నేను అనుకున్నాను అనమాట, సో మళ్ళీ దీన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ వేరొకటి ఆర్డర్ పెట్టి ఇదంతా టైం వేస్ట్ కదా. సో లోకల్లో సిఎంఆర్లో ఉన్నాయని చెప్పి నా ఫ్రెండ్ చెప్పింది. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కొనుక్కుందామని చెప్పి మా వాడిని కన్విన్స్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ కన్విన్స్ అయ్యాడు.
బట్ హర్ట్ అయ్యాడు ఆ షూ ఫిట్ అవ్వలేనందుకు. ఎందుకంటే నాకు ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువ ఇష్టం మా బాబుకి కూడా. అండ్ వీడియోస్లో నన్ను అక్క హెయిర్ కట్ వ్లాగ్ చూపించండి అండ్ హెయిర్ గ్రోత్కి రెమెడీస్ చెప్పండి అని చెప్పేసి. సో హెయిర్ గ్రోత్ అన్నది నేను ప్రెగ్నెన్సీలో కాల్షియం అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను కదా, దానివల్ల హెయిర్ ఫాల్ లేకుండా గ్రో అయ్యిందండి. ఆఫ్టర్ బాబుకి 3rd or 4th మంత్ వచ్చేసరికి మళ్ళీ హెయిర్ ఫాల్ అన్నది స్టార్ట్ అయిపోద్ది. మామూలుగా అయితే నేను హెయిర్కి ఎలాంటి అంటే కెమికల్ వైజ్ నేను ఏమీ యూజ్ చేయను. బట్ ఆయిల్లో నేను మందారం పువ్వులు ఆర్ మందారం ఆకులు వేసి బాగా బాయిల్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటో ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ ఇంకా డీటెయిల్గా మీకు కావాలి అంటే షూర్గా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను. అండ్ హెయిర్ కట్ కోసం అడిగిన వాళ్ళకి హెయిర్ కట్ చేస్తానండి. ఆబ్వియస్లీ 3rd మంత్ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను మీకు ఇంటి దగ్గర హెయిర్ కట్ ఎలా నీట్గా చేసుకోవాలి అన్నది షూర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే నేను మిగడంతా పాలు మీద మిగడ ఉంటుంది కదండి, అదంతా తీసి ఒక 20 డేస్కి అలా స్టోర్ చేస్తాను. ఎప్పుడైతే నేను పెట్టిన డబ్బాలో ఆ మిగడ నిండుతుందో అది తీసి మిక్సీ ఆడేస్తాను అనమాట. సో అప్పుడు వెన్న ఇలా ప్రిపేర్ అవుతుంది. దాన్ని వాటర్లో వేసి నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసి అప్పుడు ఆ బౌల్లో వేసుకోవాలి. తర్వాత దానివల్ల మొత్తం వెన్నది చాలా ప్యూర్గా ఉంటుందన్నమాట. సో ఒక బౌల్లో ఇలా వేసి ప్రతిసారి వెన్న ఇందులోనే మరబెడతాను. ఎందుకంటే అడుగు పడుతుంది కదా, అన్ని వెజల్స్ పాడు చేయడం ఇష్టం లేక. సో లాస్ట్కి అది అలాగా మరిగి సిమ్లో పెట్టి ఉంచేస్తే చాలండి, దానికి అదే మరిగి గీలా ప్రిపేర్ అవుతుంది. అది ఎలాగా నెయ్యి ఎలా అయ్యింది ఏంటి అన్నది కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మా బాబుకి ఫేవరెట్ స్నాక్స్ ఏదన్నా ఉందంటే అది పూల్ మకానా అనమాట. తెగ తింటాడు. మోర్కి వెళ్ళినా లేదా డీమార్ట్కి వెళ్ళినా మేము ఇలా కొద్దిగా ఎక్కువ తెస్తాము. సో వాడికి స్నాక్స్ బాక్స్కి అది గీలో నేను ఫ్రై చేసి పెట్టేస్తాను. ఇన్ కేసు మనం కావాలి అనుకుంటే వీటిని కర్రీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ వీడికి గీలోనే నేను ప్రిపేర్ చేసి ఇప్పటి వరకు పెట్టాను. ఒక్కసారి కూడా కర్రీస్ అవి నేను కర్రీగా కుక్ చేసి పెట్టలేదన్నమాట. అండ్ ఇక్కడైతే నేను వెన్న ప్రిపేర్ చేశాను కదండి, అది తీసుకొచ్చి నేను పెదవులకి రాసుకుంటున్నాను. చూసారు కదా షైన్ ఎంత బాగుందో. మనం ఎలాంటి కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేసినా లిప్స్ అయితే ఇంత షైనీగా అండ్ ఇంత బాగా ఉండవు. బిలీవ్ మీ చాలా చాలా అంటే హెల్ప్ అవుతుందన్నమాట లిప్స్కి. డైలీ అప్లై చేసుకుంటే ఇంకా మంచిది. వింటర్ కానీ సమ్మర్ కానీ ఏ సీజన్లో అయినా సరే. సో చూసారు కదా, అలా సిమ్లో పెట్టి మరిగించిన తర్వాత గీ అన్నది కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది. సో నేనైతే ఆ క్లిప్ మిస్ అయిందండి. నేను లాస్ట్లో కర్రీ లీవ్స్ అన్నవి యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసే ముందు. దానివల్ల గీ చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇది డబ్బాలోకి చల్లారాక కంప్లీట్గా చల్లారాక మనం స్టోర్ చేసుకోవడమే. సో ఈసారి గీ కూడా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే బాబుతో కొంచెంసేపు ఆడుకుంటున్నాను అనమాట. సో పిల్లలు వచ్చాక లైఫ్ ఎంత బిజీ అయిపోద్దో అస్సలు గెస్ కూడా చేయలేము. అండ్ సెకండ్ కిడ్ వచ్చాక నా లైఫ్ ఇంకా సమ్వాట్ బిజీ అయిపోయింది. అండ్ ఇక్కడ మా వాడికి పూల్ మకానా ఫ్రై చేశాను కదా, సో దాంతోపాటు మిల్క్ ఇస్తున్నాను అనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి స్నాక్స్ రూపంలో ఇచ్చిన తర్వాత ఒక గంట ప్లే టైం ఇచ్చి అప్పుడు నేను వాడికి కూర్చోబెట్టుకొని చదివించుకుంటాను అనమాట. సో వాడి ఏజ్కి చదివించుకోవడం ఎందుకు అనుకున్న వాళ్ళు సారీ అండి, ఖచ్చితంగా చదివించాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఏదైతే మనం ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తామో అదే కిడ్స్ కూడా అలవాటు అవుతుంది. సో ఇది అప్పుడే ఎందుకు అనుకోవడానికి ఏం లేదు. ఈ జనరేషన్లో కిడ్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో ఎవరికి మనం చెప్పాల్సిన పని లేదు. సో వాడు ఎప్పుడూ కూడా నేను ప్లెయిన్ మిల్క్ ఇచ్చేస్తానండి, అలాంటి షుగర్ బెల్లం కూడా యాడ్ చేయను. బట్ ఆ రోజు నా ఫ్రెండ్ బుజ్జి వచ్చిందనమాట, వాడు వద్దని నేనైతే వేయనని తనతో చెప్పి వేయించుకుంటున్నాడు అనమాట. సో నేను అలాంటి వాటిలో చాలా స్కిప్ చేసేస్తాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అన్నం తినేటప్పుడు 5 to 10 minutes అయితే మొబైల్ ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే ఆ టైంకి తినకపోతే వెంటనే పడుకుని పోతాడు, ఫుడ్ పెట్టడం అవ్వదు. ఈ టైంలో ఈ వీడియో నేను షూట్ చేసి ఛానల్ అయింది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను ఫుడ్ ఫీడ్ చేసే టైంలో కూడా నేను అస్సలు ఫోన్ ఇవ్వడం అన్నది మానేస్తానండి. సో కిడ్స్కి ఫోన్ ఇవ్వడం ఎంత డేంజర్ అన్నది ప్రతి వీడియోస్లో మనం చూస్తూనే ఉన్నాము. వీడియోస్లోనే కాదు, మనకు కూడా తెలుసు. ఎంత ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా మనము అదే రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఇంక అంతకన్నా ఏముండదు. అండ్ దీనికి కంటిన్యూషన్ షాపింగ్ వ్లాగ్ వస్తుందన్నమాట. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్.